నమస్తే వెల్కమ్ టు సినిమా రివ్యూ. ఇవాళ వీడియో వచ్చాక కిష్కింధపురి అనే మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనమాట. సో బై ఇక్కడ మూవీ పరంగా చూసుకుంటే మాత్రం బై మంచి హారర్ మూవీతో కంబ్యాక్ ఇచ్చారు అనుకోవచ్చు బై బెల్లంకొండ శ్రీనివాస్ గారు. అండ్ అనుపమ గారిది కూడా మంచిగా బాగుంది. హైపరాది కూడా బాగా మంచి యాక్టింగ్తో పాటు కూడా ఉంది బై. ఇక్కడ మెయిన్ చూసుకోవాలంటే మాత్రం బై స్టోరీ టెలింగ్ డిఫరెంట్గా చూపించారు. నాకు చాలా బాగా అనిపించింది. ఒక రెండు సీన్స్ కానీ కొంచెం ఆక్వర్డ్గా అనిపిస్తే కొన్ని సెన్స్ అనిపించదు. అండ్ మిగతావి చూసుకుంటే ఆబ్వియస్గా బై రివ్యూ స్టార్ట్ చేసే ముందు చెప్తున్నా స్టోరీ ఇదంతా కూడా ఫిక్షనలే, రియల్గా ఇట్లా జరగదు. కొన్ని క్రియేటివ్ ఫ్రీడమ్ తీసుకొని క్రియేటివ్ లిబర్టీ తీసుకొని కొన్ని యాడ్ అయితే చేస్తారన్నమాట. కమింగ్ టు స్టోరీకి వచ్చేసరికి అయితే మాత్రమే స్టోరీ చూసుకుంటే మాత్రం నార్మల్గా మనుషుల యొక్క భయాన్ని ఏదైతే దయ్యాల మీద వీటి మీద భయాన్ని తొలగొట్టడానికి ఒక కాన్సెప్ట్ మీద మన మెయిన్ లీడ్ యాక్టర్ అయితే ఉంటాడు. ఆ బేసెస్ మీద ఒక బంగ్లాకి వెళ్తే రేడియో హౌస్ ఉంటుంది, దాంట్లోకి వెళ్తారు. అక్కడ జరిగే సస్పెన్స్ ఏంది, ఆ కథ ఏంది, ఆ మిస్టరీ ఏందనేది చాలా బాగుంటుంది అన్నమాట. ఆ దురాత్మ ఏదైతే ఎట్లయితే పనిచేస్తుందో దానికి సంబంధించింది డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తారు. సో ఆబ్వియస్గా ప్రతి మూవీలో జరిగేది దయ్యం ఉంటుంది. ఆ దయ్యంకి సంబంధించిన హిస్టరీ ఎలా శోభపడ్డది, ఎలా బాధపడ్డది, దానివల్ల మిగతా వాళ్ళు ఎలా చనిపోయారు అనే దాని మీదే ఇదన్నమాట. దీంట్లో స్టార్టింగ్లో స్వస్తిక్ గురించి అవి పెట్టారు, కానీ అది స్వస్తిక్ కాదు, క్రాస్ స్వస్తిక్ అనేసి అయితే పెట్టారు. సో మనకి నాజీది మన ఇండియన్ది కూడా అన్నిటి సేమ్ అనుష్ఠత అంటారు కదా. సో ఇది డిఫరెంట్గా ఉంది అనుకోవచ్చు. మూవీ పరంగా చూసుకుంటే మాత్రమే స్టోరీ డైరెక్షన్ నాకు బాగా అనిపించింది. నాకు నరేషన్ బాగుంది. నెక్స్ట్ ఇంకొక మంచి విషయం చూసుకుంటే దీంట్లో విజువల్గా బాగుంది. అంటే ఆ టోన్ కానీ చెప్పే విధానము చాలా బాగా అనిపించింది అనమాట. ఓవరాల్గా నా ఒపీనియన్లో ఒక ముక్కలు చెప్పాలంటే మాత్రం మూవీ చూడదగ్గ మూవీయే. ఆ సస్పెన్స్కి ఆ థ్రిల్ కోసం అయితే మూవీ అయితే చూడొచ్చు అనమాట. ఎక్కడ కూడా మీకు బోర్ అనేది అనిపించదు. మోస్ట్లీ చేజ్ అట్టెలు ఇట్టెళ్ళు ఆ ఇన్ఫర్మేషన్ తీసుకో ఈ ఇన్ఫర్మేషన్ తీసుకో అన్నట్టే ఎక్కువ చూపిస్తారు అనమాట. సో ఫైనల్గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ చూసుకుంటే మాత్రము 3/5 రేటింగ్స్ అయితే ఇస్తున్నాను. ఎందుకు 3 ఇస్తున్నావు అన్న 3.5 మిగతా ఇవ్వచ్చు కదా అని అంటే యా ఆబ్వియస్గా 3 అన్నప్పుడు మంచి రేటింగే. కానీ డ్రాబ్యాక్స్ గురించి చూసుకుంటే మాత్రం ఇక్కడ ఇది చేయబెట్టంగానే ఇట్లా విఎఫ్ఎక్స్ లాగా చూపించడము, సర్కిల్ రావడము, ఆ లైట్స్ రావడము అది కొంచెం ఓవర్ ఎగ్జాక్యురేట్ అయిపోయింది. సో ఆ ఆత్మకు సంబంధించిన విఎఫ్ఎక్స్ ఏవైతే ఉన్నాయో అవి జర బాగా అనిపించినాయి. అది పక్క పెడితే కొన్ని సీన్స్లో కొంచెం ప్రిడిక్టబుల్ అనిపిస్తుంది, కానీ ట్విస్ట్తో పాటు కూడా వస్తుంది కాబట్టి అది పర్లేదు అనిపించింది. అండ్ ఆబ్వియస్గా హారర్ స్టోరీ కాబట్టి మీకు కొన్ని వేరే మూవీలో చూసిన రెఫరెన్సెస్ ఎక్కువగా అనిపిస్తాయి అన్నమాట. సో దానివల్ల ఒకటి రెండు రేటింగ్ తక్కువ ఇవ్వాల్సి వచ్చింది. కానీ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం మూవీ బాగానే ఉంది, చూడదగ్గ మూవీ. కమింగ్ టు ఈ మూవీకి ఇంకొక ఎండింగ్ ఉండేటట్టు లేకపోతే సీక్వెల్ వచ్చేటట్టే ఎండింగ్ అయితే ఇచ్చారన్నమాట బై. సో హారర్ మూవీస్లో మాత్రం మనకి సీక్వెల్ ఉండేటట్టే చూపిస్తారన్నమాట. లాస్ట్ ఎండ్ మన మెయిన్ యాక్టర్ తప్పించుకుంటారు కానీ అది మిగతా స్టోరీ అది కంటిన్యూ అవుతున్నట్టే చూపిస్తారన్నమాట. సో ఫైనల్గా ఇది నా ఒపీనియన్ అండ్ నా రివ్యూ అనమాట బై. మీరేమనుకుంటున్నారు? మీ ఒపీనియన్స్ ఏంది, మీ డౌట్స్ మీ ఏమైనా ఎక్స్ప్రెస్ చేసుకోవాలంటే మీ ఒపీనియన్స్ కింద కామెంట్ కూడా చేసుకోవచ్చు వీడియో కింద. అండ్ ఈ వీడియోకి అయితే ఇంత నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.